హలో అందరికీ హాయ్. మనం ఈరోజు ఈ పద్యం గురించి తెలుసుకుందాం. ఇచ్చినదే విద్య రణమున జొచ్చునదే మొగతనంబు, సుఖవీశ్వరులను మెచ్చినదే నేర్పు, వాదుకు వచ్చినదే కీడు సుమ్ము, వసుధను సుమతి. దీని అర్థం ఏంటంటే విద్య వచ్చినప్పుడు నలుగురితో పంచుకున్నవాడిని అసలైన విద్యావంతుడిగా పిలవాలి. అలాగే యుద్ధరంగంలో ముందుకు దూసుకుపోవడమే మగతనము. ఇక్కడ కవి భావనలో మగతనం అంటే ఏంటంటే ఇతరులకి భయపడకపోవడం. అలాగే నీతిమంతులైన గుణవంతులైన కవులు మెచ్చుకున్నదే నిజమైన కవిత్వము. ఎవరైతే ఇతరులతో వాదోపవాదాలకు దిగుతారో వారికి హాని చేకూరుతుంది. ఎవరైతే ఇతరులతో వాదోపవాదాలకు దిగరో వాళ్ళని నేర్పరులుగా పిలువబడతారు. నౌ విల్ లెర్న్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పోయమ్ ఇన్ ఇంగ్లీష్. The one who has lot of knowledge, when he shares his knowledge with others, then only is called a scholar. Also in the war zone, the one who moves forward without fear is called a manly person. Here manliness is fearlessness. Also the scholars with good ethical values and moral values, when they praise the poem, then only it's called good poetry. The one who argues with others, then it will cause harm to that person because he is arguing and fighting with others. The one who doesn't argue with others is called a noble person. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.